రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. గత సంవత్సరం నుంచి ఇక్కడ అందరూ దళిత సంఘాలు అందరూ ఏకమై ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చేస్తున్నాం. నడిబొడ్డు అంబేద్కర్ స్టాచ్యూ ఇది మనకు మెయిన్. దీంతో పోల్చుకుంటే మనం 124 అడుగులు పెట్టింది కూడా అది ఉత్తగానే అయిపోయిందని ఇక్కడ మనకి ఎలాంటి ప్రోగ్రామ్ చేయనిస్తున్నాం. గత 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, SBI బ్యాంక్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అన్ని మేము ప్రోగ్రామ్ చేసి బుక్స్ కానీ పిల్లలకు మన SC/ST పిల్లలకు వచ్చిన అందరికీ పెన్స్, బుక్స్, వాటర్ ప్యాకెట్లు అన్నీ కల్పిస్తాం. ఇక్కడ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా బాబు జగజీవన్ రామ్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఎలాంటి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా మనం సొంతంగా వచ్చి చేసుకున్నా కానీ ఇక్కడ టెంట్ వేసి అన్నీ చేసుకున్నారు. 200 మంది బలగాలతో వచ్చి పోలీసులు అందరూ తీసేసినారు. ఇది మన రాజ్యాంగం ఉన్నదా లేదా, మళ్ళీ గవర్నమెంట్ దళిత సపోర్ట్ తీసుకొని నిలబడ్డారు. మళ్ళీ ఇలా ఎవరు సపోర్ట్ చేస్తారు అన్ని సంఘాలను వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇది వెంటనే చర్య తీసుకొని రేపు పొద్దుగల ఎక్కడెక్కడ నలుమూలల నుంచి వచ్చిన అందరూ దళిత బహుజన సంఘాల ప్రజల నుంచి ఎక్కడి నుంచో బాబాసాహెబ్ దర్శనం చేసుకొని వస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎండలల్లా వాటర్ లేకుండా, నీళ్ళు లేకుండా, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా వాటర్ కూడా ఏం ఫెసిలిటీ లేదు. వాటర్ బోర్డు నుంచి ఇలా ఎలాంటి ఇక్కడ సౌకర్యాలు ఏం లేవు. అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడ బ్యానర్స్ అన్ని పెట్టడం జరిగింది. బ్యానర్స్ కూడా తీసేస్తున్నారు. మామూలుగా చిన్నది ఇక్కడ జరగండి, చిన్నది ఒకటి ఇక్కడ టెంట్ వేసినారు. అక్కడనే వచ్చి మీడియా పాయింట్ అంటారు, మాట్లాడుతూ అంటారు. ఆ మీడియా పాయింట్లు ఎక్కడ, అక్కడ పబ్లిక్ ఎక్కడ వస్తారు, మందేడ పెడతారు, ఊర్లకి అక్కడిక్కడికి వస్తారు. ఎట్లా చేస్తాం? మీరు ఈ సమాజం ఏడికి పోతుంది? అది అర్థమైతలేదు. ఈ కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించినందుకు ఇది చేస్తున్నారా? ఇది ఏ గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గవర్నమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఏం లేదు. ఎలక్షన్ కోడ్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి ఇంకేం సంబంధం? ఒకరోజు పూజ చేస్తాం, వెళ్ళిపోతాం. ఆడగురు ఆ రోజు మొత్తం బాబు చెప్తాడు. ట్రాఫిక్ పుల్ల పెట్టేసి చిన్న గుడారం వేసినారు, మామూలుగా చేసినారు అంటే చేసినారు. ఏంది ఇదంతా? నేను ఒక తెలంగాణ కెనరా బ్యాంక్ SC/ST బహుజన వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ చైర్మన్. నా పేరు రాపోల్ ఆనంద్ కుమార్. మా సోదరులు అందరూ వచ్చినారు. SBI బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అన్ని కుల సంఘాలు అందరూ వచ్చినారు. కానీ ఇక్కడ మన దళిత లీడర్లు, మినిస్టర్లు మళ్ళీ ఏమైనారు? ఏ సంబంధం లేదు. ఆయన అడ్డం పెట్టుకొని అన్ని పని చేస్తారు. కానీ ఇలా ఇలాంటి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని అడ్డుకుంటున్నా అంటే గవర్నమెంట్ ఇది ఎక్కడి దాకా సాధ్యము? ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకొని తొందరగా మాకు రేపటి వరకు అన్ని పూలు కూడా వేయడానికి కూడా పర్మిషన్ కావాలా? మా దేవునికి మేము పూల దండలు వేయడానికి పర్మిషన్? ఇదే మీ రాజ్యం? నాకు అర్థమవుతలేదు. జై భీమ్ సోదరులు మాట్లాడుతున్నారు. అమ్మ అన్ని తీసి పడేసి రెడ్డి వేస్తారు అంతా. గవర్నమెంట్